You observe this picture. So here zygote, generally zygote having two poles, generally zygote having two poles, that is one is animal pole and other is vegetal pole, animal pole and vegetal pole. Okay, so maximum animal pole ki near ga న్యూక్లియస్ ఉంటుంది, జైగోట్ న్యూక్లియస్, అండ్ వెజిటల్ పోల్లో మనకి ఏంటి మ్యాక్సిమం యోక్ అనేది ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ చేయబడి ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఈస్ దట్ యానిమల్ పోల్ అండ్ వెజిటల్ పోల్. ఫర్ సపోజ్ మనం డైలీ తింటాం కదా చికెన్, హెన్స్ ఎగ్ తింటాం కదా, కొడుగుడ్లు తింటాం కదా రమ్మ. సో దాన్ని ఏంటంటే ఒక బౌల్లో, నిన్న కూడా చెప్పాను నేను మీకు, ఒక బౌల్లో వాటర్ తీసుకొని, ఓకే, సో అందులో ఒక ఎగ్ వేయండి. వేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు పైన వైపు ఏ పోల్ అయితే వస్తుందో దట్ ఈజ్ యానిమల్ పోల్, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేది వెజిటల్ పోల్. సో వెజిటల్ పోల్ సైడ్ మనకు మ్యాక్సిమం యాక్ అరేంజ్ అయి ఉంటుంది, యానిమల్ పోల్ వైపు మనకి ఏంటి జైగోట్ యొక్క న్యూక్లియస్ అరేంజ్ అయి ఉంటుంది. ఓకే, సో హియర్ what is that cleavage furrow, based on the cleavage furrow cell divisions are two types cleavages are two types. One is equal and other is unequal. Equal holoblastic equal cleavage, holoblastic unequal cleavage. So here you observe these pictures, this is example of holoblastic equal cleavage, holoblastic equal cleavage అంటే మనకేంటి, సో ఫస్ట్ క్లీవేజ్ ఫరో అనేది జైగోట్ని టూ ఈక్వల్ హాఫ్స్గా సపరేట్ చేస్తుంది. దెన్ ఈవెన్ దో ద సెకండ్ ప్లాన్ ఈజ్ ఆల్సో కెన్ సపరేట్ ద two cells into four equal cells, two cells into four equal cells. But the third plan or the third pattern of the cleavage, okay, so it is divided to four cells into eight cells, four cells into eight cells, but maximum it is near to the animal pole or animal half. So ala animal pole ki near undadam valla మనకి అప్ సైడ్ ఆర్ యానిమల్ పోల్ సైడ్ ఏంటంటే మైక్రోమియర్స్, అంటే కంపేర్ టు ద వెజిటల్ పోల్ సెల్స్ దోస్ ఆర్ లిటిల్ స్మాలర్. సో దట్స్ వై యానిమల్ పోల్ సైడ్ ఉండే ఫోర్ సెల్స్ని ఏమంటున్నాం మైక్రోమియర్స్, అండ్ వెజిటల్ పోల్ సైడ్ ఉండే ఫోర్ సెల్స్ని మ్యాక్రోమియర్స్, కొంచెం సైజులో పెద్దగా ఉంటాయి కాబట్టి మ్యాక్రోమియర్స్. ఓకే, సో అలా ఈ యానిమల్ హాఫ్ అండ్ వెజిటల్ హాఫ్ ఆర్ యానిమల్ పోల్ సైడ్ ఉండే సెల్స్ అవి ర్యాపిడ్గా డివైడ్ అవుతూ నెంబర్ ఆఫ్ సెల్స్ని ఫామ్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో వెజిటల్ హాఫ్ సైడ్ లేదా వెజిటల్ పోల్ సైడ్ ఉండే ఫోర్ సెల్స్ ఈక్వల్గా అంటే ర్యాపిడ్గా డివైడ్ అయ్యే నెంబర్ ఆఫ్ సెల్స్ని ఫామ్ చేస్తుంటాయి. ఫైనల్ మనకేంటి బ్లాస్టులా అనేది ఫామ్ అవుతుంది. దెన్ మారులా ఫామ్ అవుతుంది. మారులా తర్వాత మళ్ళీ బ్లాస్టులా, గ్యాస్టులా, అదంతా అంటే వాట్ ఈస్ ద this type of formation, why the macromeres and micromeres are separated or variated, macromeres గా ఎందుకు ఫామ్ అయ్యాయి అన్నది మీకు అక్కడ ఏంటి బ్లాస్టులా అండ్ గ్రాస్టులా దగ్గర గ్రాస్టులేషన్ ప్రాసెస్ దగ్గర వచ్చేస్తుంది, నేను అక్కడ చెప్తాను. బట్ మ్యాక్సిమం ఏంటి మనకి మైక్రోమియర్స్ అప్ సైడ్ పోర్షన్లో లేదా యానిమల్ పోల్ సైడ్ ఉంటాయి, మైక్రోమియర్స్ డౌన్ సైడ్ పోలార్ వెజిటల్ పోల్ సైడ్ మైక్రోమియర్స్ అరేంజ్ ఉంటాయి. కొంచెం బిగ్ సైజ్ సెల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద వెజిటల్ పోల్, స్మాల్ సైజ్ సెల్స్ ఆర్ అరేంజ్డ్ ఆన్ ద యానిమల్ పోల్. ఓకే, సో దిస్ ఈస్ what is that pattern of cell division. Another one is unequal cell division. First cleavage furrow. Okay, so approximately what is that to produce unequal cells అంటే after completion of first division, okay, so one cell is smaller and other cell is larger than other cell. Okay, so that type of cleavage was mentioned as what is that holoblastic unequal. holoblastic అంటేనే కంప్లీట్ జైగోట్ డివైడ్ అవుతుందమ్మా. ఇక్కడ holoblastic అండ్ మీరోబ్లాస్టిక్ అని టూ టైప్స్ కూడా ఉంటాయి. మీరోబ్లాస్టిక్ అంటే కంప్లీట్ జైగోట్ అనేది క్లీవేజెస్లో పార్టిసిపేట్ చేయదు, అంటే కంప్లీట్ జైగోట్ డివైడ్ అవ్వదు, ఓన్లీ న్యూక్లియస్ మాత్రమే డివైడ్ అవుతాయి. దట్ ఈస్ మీరోబ్లాస్టిక్ టైప్ ఆఫ్ క్లీవేజ్. హియర్ ఎంటైర్ ఎగ్ ఆర్ ఎంటైర్ జైగోట్ కంప్లీట్గా టూ ఈక్వల్ హాఫ్స్గా సపరేట్ అయితే లేదా క్లీవేజ్లో పార్టిసిపేట్ చేస్తే దట్ ఈస్ holoblastic cleavage. So holoblastic cleavage మళ్ళీ మనకి ఏంటి టూ టైప్స్, holoblastic unequal and holoblastic equal. holoblastic equal లో టూ ఈక్వల్ హాఫ్స్ ఆర్ టూ ఈక్వల్ సెల్స్ ఫామ్ అవుతాయి ఫస్ట్ క్లీవేజ్ తర్వాత. దెన్ holoblastic unequal లో టూ సెల్స్, ఓకే, సో స్మాలర్ అండ్ బిగ్గర్ సైజెస్లో ఫామ్ అవుతాయి. దట్ ఈస్ ద డిపెండ్స్ ఆన్ ద క్లీవేజ్ ఫర్రో. ఓకే, సో దిస్ ఈస్ holoblastic unequal. దెన్ నెక్స్ట్
హియర్ మీరోబ్లాస్టిక్, నేను ఇందాక చెప్పాను కదరమ్మా, మీరోబ్లాస్టిక్ టైప్ ఆఫ్ క్లీవేజ్ మీన్స్ ఓకే, సో దెర్ ఇస్ నో వాట్ ఈస్ దట్, ద హోల్ ఎగ్ కెనాట్ బి డివైడెడ్. ఓకే, సో క్లీవేజెస్లో టోటల్ ఎగ్ అనేది కంప్లీట్గా డివైడ్ అవ్వదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి జనరల్గా చికెన్ ఎంబ్రియో డెవలప్మెంటే. ఓకే, సో జనరల్గా మనకి కోడి గుడ్డి లోపల డెవలప్మెంట్ అవుతుంది కదా, నార్మల్గా మనం తినడానికి కొనుక్కునే ఎగ్స్లో ఏం చేంజెస్ జరగవురమ్మా. ఊరుకోళ్ళు అవి ఎగ్స్ ఉంటాయి కదా, 21 days తర్వాత మనకి ఎగ్ అనేది హ్యాచ్ అయ్యి అందులో నుంచి స్మాల్ స్మాల్ చీక్స్ బయటకు వస్తాయి, రైట్. ఓకే, ఆ డెవలప్మెంట్ టైంలో ఓకే మనకి దే హ్యావ్ వెరీ వాట్ ఈస్ దట్ హై అమౌంట్ ఆఫ్ యోక్ ఇన్సైడ్ ద ఎగ్, హై అమౌంట్ ఆఫ్ యోక్ ఇన్సైడ్ ద ఎగ్. సో దట్స్ వై ఆ యోక్ పైన మనకి ఏంటంటే యాక్చువల్గా న్యూక్లియస్ ఉంటుంది. ఓన్లీ ఆ న్యూక్లియస్ దగ్గర మాత్రమే ఈ క్లీవేజెస్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ క్లీవేజ్ ఫరో ఏంటంటే కంప్లీట్గా కింది వరకు స్ప్రెడ్ అవ్వదు, బికాజ్ అక్కడ ఎక్కువ అమౌంట్ ఆఫ్ యోక్ ఉంటుంది కాబట్టి. ఓకే, సో అంటే ఎంటైర్ ఎగ్ అనేది డివైడ్ అవ్వట్లేదు కాబట్టి దట్ టైప్ ఆఫ్ డివిజన్స్ ఆర్ మెన్షన్డ్ యాజ్ మీరోబ్లాస్టిక్ డివిజన్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఓన్లీ న్యూక్లియస్ మాత్రమే నెంబర్ ఆఫ్ న్యూక్లియస్ ఫామ్ అయ్యాయి. చూసారు కదా ఈ పింక్ కలర్ డాట్స్ అవన్నీ న్యూక్లియస్ మా ఫస్ట్ వన్ సింగిల్ న్యూక్లియస్ ఉంది. దెన్ ఫస్ట్ కంప్లీషన్ ఆఫ్ ఫస్ట్ డివిజన్ 2 nucleus, దెన్ 2 or 4, 4, 8, 8, 16 అలా మనకి నెంబర్ ఆఫ్ న్యూక్లియసెస్ ఫామ్ అయిన తర్వాత ఓకే, సో వాటి చుట్టూ ప్లాస్మా సైటోప్లాజం అలా సరౌండ్ అయిపోయి మనకి ఏంటంటే కంప్లీట్ ఎగ్ కాకుండా ఓన్లీ అక్కడ పైన మాత్రమే వేర్ ద న్యూక్లియస్ వాజ్ లొకేటెడ్ ఆన్ ద ఎగ్, that particular region only divided or participated in the cleavages. That type of cleavage was mentioned as meiroblastic cleavage. Daniki best example maximum birds and reptiles. Okay, means which eggs having high amount of yolk, that type of eggs was always shown this meiroblastic type of cleavage. Okay Rama, and second type of classification on the basis of fate of germ layers. On the basis of ఫేట్ ఆఫ్ జర్మ్ లేయర్స్. సేమ్ నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను కదరమ్మా, నిన్నటి క్లాస్లో ఏంటి డిటర్మినేట్ ఎగ్స్ అండ్ ఇండిటర్మినేట్ ఎగ్స్ అని, డిటర్మినేట్ ఎగ్స్ అండ్ ఇండిటర్మినేట్ ఎగ్స్ అని చెప్పాము కదా. ఓకే, అంటే ఆ సెల్స్ యొక్క ఫేట్ 8 to 16 సెల్స్ స్టేజ్లోనే సెల్స్ యొక్క ఫేట్ డిసైడ్ చేయబడితే ద టైప్ ఆఫ్ సెల్స్ ఆర్ ద టైప్ ఆఫ్ ఎగ్స్ ఆర్ డిటర్మినేట్. ఓకే, సో డిటర్మినేట్ ఎగ్స్ ఆర్ వాట్ ఈస్ దట్ మా మొజాయిక్ ఎగ్స్, లేదా ఫార్మేషన్ ఆఫ్ ప్రైమరీ జర్మ్ లేయర్స్ మీన్స్ ఎగ్జాక్ట్ ఫార్మేషన్ ఆఫ్ ectoderm, endoderm and mesoderm. Okay, so then in that germ layers formation, okay, so the germ layers fate can be decided. Okay, so means మనకు అక్కడ ఏంటి డిటర్మినేషన్, what is the means for suppose which parts are produced by ectoderm and which internal parts are produced by mesoderm. So ala after formation of these primary germ layers the fate of the cells was decided. So that type of eggs are mentioned as indeterminate or regulative eggs annam. Same here also indeterminate cleavages and determinate cleavages and two types ఉంటాయి. ఓకే, సో హియర్ ఇండిటర్మినేట్ క్లీవేజ్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్. మ్యాక్సిమం మనకి ఏంటంటే బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ ప్రైమరీ జర్మ్ లేయర్స్ అంటే ectoderm, endoderm, mesoderm లేయర్స్ లాగా. ఓకే, సో మనకి ప్రైమరీ జర్మ్ లేయర్స్ ఫామ్ అవ్వక ముందే సెల్స్ స్టేజ్లోనే పర్టికులర్గా మనకి ఏంటంటే 8 to 16 సెల్స్ స్టేజ్లోనే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ యొక్క ఫేట్ అనేది డిసైడ్ చేయబడుతుంది. అంటే ఫర్ సపోజ్ ఒక 8 cells ఉన్నాయి రమ్మా, ఆ 8 cellsలో ఓకే, సో ఒక్కొక్క సెల్ ఒక్కొక్క సిస్టమ్ని ఫామ్ చేయాలని దానికి ఆల్రెడీ ఫేట్ డిసైడ్ చేయబడితే ఫస్ట్ సెల్ ఉంది, ఫస్ట్ సెల్ ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దెన్ సెకండ్ సెల్ circulatory system, third cell nervous system, fourth cell muscular system, fifth cell reproductive system, sixth cell excretory system, seventh cell endocrine system. సో అలా మనకి ఏంటంటే డిఫరెంట్ సిస్టమ్స్ని దే ప్రొడ్యూస్డ్ అని వాటి ఫేట్ ముందే డిటర్మైన్ చేయబడితే వేర్ when before formation of primary germ layers particularly the 8 to 16 cell stage. ఓకే, ఆటోమేటిక్గా ఆ 8 cells నుంచి వాటి యొక్క ఫేట్ ముందే డిసైడ్ చేయబడితే ఏదో ఒక సెల్ని మనం రిమూవ్ చేసేస్తే డెఫినెట్గా ఆ సెల్ ప్రొడ్యూస్ చేసే సిస్టమ్ అనేది హాఫ్ స్ప్రింగ్స్లో ఫామ్ అవ్వదని నేను లాస్ట్ క్లాస్లోనే మీకు చెప్పాను, రైట్. సేమ్ హియర్ ఆల్సో. ఓకే, సో ఇండిటర్మినేట్ క్లీవేజెస్, indeterminate cleavage, the fate of the blastomere is not so rigidly sealed, but the blastomeres exhibits plasticity. For the example, each of these two blastomeres of a zygote if separated after the first cleavage,
can produce one complete embryo. ఓకే, సో ఇండిటర్మినేట్ టైప్ ఆఫ్ క్లీవేజెస్లో నేను లాస్ట్ క్లాస్లోనే చెప్పాను ఏంటి, ఈవెన్ దో ఫస్ట్ క్లీవేజ్ కంప్లీట్ అయిన తర్వాత 2 సెల్స్ ఫామ్ అవుతాయి కదా, ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ సెల్స్ని తీసుకెళ్ళి ఓకే సో మదర్స్ యూట్రస్లో ఇంప్లాంట్ చేస్తే అవి ఏంటి ఇండివిజువల్ హాఫ్ స్ప్రింగ్స్గా డెవలప్ అవుతాయి. అంటే ఆ సెల్కి అంటే అబిలిటీ ఉంటుంది టు ప్రొడ్యూస్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆఫ్ ద ఎంటైర్ బాడీ. ఓకే, ఏ సిస్టమ్ లాస్ అవ్వకుండా టోటల్ బాడీని ప్రొడ్యూస్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. ఓకే, బిఫోర్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్రైమరీ జర్మ్ లేయర్స్. ఓకే, ప్రైమరీ జర్మ్ లేయర్స్ ఫార్మేషన్కి ముందు మనం ఏ సెల్నైనా అంటే ఏ సెల్ నుండి అయినా మనం కంప్లీట్ హాఫ్ స్ప్రింగ్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. సో దట్ టైప్ ఆఫ్ క్లీవేజెస్ వాజ్ మెన్షన్డ్ యాజ్ indeterminate type of cleavages. Okay, so this type of cleavage in which future of the blastomeres is not determined. Okay, so is known as indeterminate cleavage. Example, all vertebrates. Then next, determinate cleavage. Same in some animals. Okay, so Ascaris like that. The blastomeres have a predetermined future. So the example, definite blastomeres are determined to give rise to specific parts of the embryo. So this type of cleavage is known as determinate cleavage. So as a result of determinate cleavage, a mosaic type of blastula is formed. This type of development is called mosaic development. Example, Ascaris eggs. సో Ascaris ఎగ్స్లో మనం ఏంటంటే ఫ్యూ సెల్స్ స్టేజ్లోనే మనం నేను ఇందాక చెప్పాను సమ్ ఆఫ్ ద పోర్షన్ని కానీ సమ్ ఆఫ్ ద సెల్ని కానీ రిమూవ్ చేస్తే ఆ పర్టికులర్ పార్ట్స్ని ప్రొడ్యూస్ చేసే సెల్స్ని తీసేసాం కాబట్టి ఆ పార్ట్స్ అనేవి కంప్లీట్గా యానిమల్లో ఫామ్ అవ్వవు. ఓకే, సో దట్ ఈస్ ద what is that indeterminate type of cleavage. Okay, so then third pattern and last pattern, on the basis of arrangement of cells, the cleavages are different types. Here first the radial cleavage. So in radial cleavage, the successive cleavage furrow cut straight through the eggs. Okay, so at right angles to one another, so that the resultant blastomeres appear to be arranged radially. So all these which having holoblastic cleavage exhibits radial cleavage. Example, okay, so synapta eggs. Okay, synapta eggs. Here this is nothing but ma radial cleavage. Okay, so successive cleavage furrow అనేది మనకి ఏంటంటే to cut the straight through the egg. ఓకే, స్ట్రైట్గా కట్ చేస్తుంది ఎగ్స్ని. ఓకే, సో రైట్ యాంగిల్ టు వన్ అనదర్, అది కంప్లీట్గా స్ట్రైట్గా కాకుండా కొంచెం రైట్ యాంగిల్లో కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్లాస్టోమియర్స్ అనేవి రొటేట్ అవుతూ మనకి ఓకే సో స్పెసిఫిక్గా వన్ యాక్సిస్ పైన ఈ సెల్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి. సింగిల్ యాక్సిస్ పైన సెంట్రల్ యాక్సిస్ పైన ఈ సెల్స్ అరేంజ్ అయి ఉంటాయి కాబట్టి ద టైప్ ఆఫ్ క్లీవేజ్ వాజ్ మెన్షన్డ్ యాజ్ radial cleavage. Okay, so in this type of cleavage, the blastomeres are arranged radially around the central axis of the egg. So in this cleavage, the first two cleavage furrows are okay, so Mediterranean. Okay, so what is that? Here the next type is spiral cleavage or bilateral cleavage. Okay, sorry ma, spiral cleavages. Okay, so here this in this spiral cleavage and type of pattern, the blastomeres are slightly displaced, giving a spiral appearance to the embryo. Spiral అంటే తెలుసు కదరా అమ్మ, మనకు ఒక స్ప్రింగ్ ఎలా అయితే స్పైరల్ ఫామ్లో ఇలా ట్విస్ట్ అయి ఉంటుందో. ఓకే, సో అలా మనకేంటి బ్లాస్టోమియర్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫ్యూ క్లీవేజెస్. మనకి స్పైరల్ అపియరెన్స్లో ఎంబ్రియోలో సెల్స్ యొక్క అరేంజ్మెంట్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో హియర్ ఇట్ ఈస్ ఏ మోడిఫికేషన్ ఆఫ్ ద రేడియల్ క్లీవేజ్. ఇన్ దీస్ ద mitotic spindle of the third cleavage in the fourth blastomeres are laid down obliquely and are arranged in a sort of spiral, so that the four blastomeres upper
there do not lie over the corresponding blastomeres of lower tier but between them. మనకి ఏంటి అప్పర్ టైర్ లోయర్ టైర్ అన్నట్టుగా టూ మనకి ఏంటంటే లైన్స్లో బ్లాస్టోమియర్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి. సో అలా అరేంజ్ అయినప్పుడు ఏంటంటే ఫర్ సపోజ్ అప్ సైడ్ 4 సెల్స్ డివైడ్ అయ్యి 8 సెల్స్గా ఫామ్ అయ్యాయి. దెన్ డౌన్ సైడ్ 4 సెల్స్ డివైడ్ అయ్యి మళ్ళీ 8 సెల్స్గా ఫామ్ అయ్యాయి. సో ఇవి ఏంటంటే ఒక స్పైరకిల్ మేనర్లో అరేంజ్ అయినట్టు, అంటే అప్పర్ పోర్షన్ సపరేట్, డౌనర్ పోర్షన్ సపరేట్, అంటే అప్పర్ టైర్ లోయర్ టైర్ అన్నట్టుగా 2 లేయర్స్లో ఇవి స్పైరల్ సెంట్రల్ యాక్సిస్కి ఒక స్ప్రింగ్ మేనర్లో స్పైరల్ మేనర్లో అరేంజ్ అయి ఉంటాయి. సో దట్ టైప్ ఆఫ్ క్లీవేజ్ వాజ్ మెన్షన్డ్ యాజ్ స్పైరల్ క్లీవేజ్. ఓకే, సో దిస్ టర్న్ ఆఫ్ స్పైరల్ మే బీ అండ్ clockwise or anti-clockwise direction. Okay, so example annelids and molluscans. Okay, Rama, next one here. Okay, so actually manaki another type of cleavages kuda unnai Rama. So that is nothing but rotational cleavage and bilateral cleavage ani. Okay, so ivi kuda unnai. Bilateral cleavage, that is the blastula can be cut vertically only along one plan to get two identical halves. Okay, so the right and left, that type of cleavage was mentioned as bilateral cleavage. Okay, so మనకి ఇక్కడ ఏంటి మారులార్ బ్లాస్టులా స్టేజ్లో, ఓకే, సో బ్లాస్టులాని మనం ఏంటంటే ఓన్లీ సింగిల్ ప్లాన్ ద్వారా కట్ చేస్తే 2 ఈక్వల్ హాఫ్స్గా రైట్ అండ్ లెఫ్ట్ హాఫ్స్గా సపరేట్ అయితే, సో దట్ టైప్ ఆఫ్ క్లీవేజ్ వాజ్ మెన్షన్డ్ యాజ్ bilateral cleavage. Okay, so here the cephalopod molluscans are the example for this. And next, rotational cleavages. So the pattern of the cleavage in mammals is rotational. Okay, so mammals lo manam rotational type of cleavage ni observe cheyochu. Here the first cleavage is, okay, so same meridional as in other animals. Okay, so producing 2 blastomeres. During the second cleavage in one blastomere, the plan of the cleavage pass through the polar axis. Okay, so polar axis. So here it is nothing but 2 cleavages అనేవి ఎగ్జాక్ట్గా పోలార్ యాక్సిస్ని, ఫస్ట్ క్లీవేజ్ మనకి ఏ ప్యాటర్న్లో అయితే ఫస్ట్ క్లీవేజ్ ఉంటుందో, దాని సెకండ్ క్లీవేజ్ కూడా మిడిల్ ఆఫ్ ద పోలార్ యాక్సిస్, సెంటర్ యాక్సిస్ని, ఓకే, సో క్రాస్ అయ్యేట్టుగా మనకి సెకండ్ క్లీవేజ్ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ దట్ rotational cleavage. But the second blastomere and the plan of the cleavage is, okay, so pre-identicular. Here it is nothing but మనకి ఏంటంటే పోలార్ యాక్సిస్, త్రూ ద పోలార్ యాక్సిస్, అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సెకండ్ అండ్ థర్డ్ డివిజన్. ఓకే, సో ఈ బ్లాస్టోమియర్స్ అనేవి ఏంటంటే 90 degreesకి రొటేట్ అవుతాయి. ఓకే, సో లైట్గా మనకి 90 degreesకి రొటేట్ అవుతాయి ఏంటి రెస్పెక్ట్ టు ద పోలార్ యాక్సిస్. సో పోలార్ యాక్సిస్కి మనకి ఏంటంటే బేస్ చేసుకొని 90 degrees రొటేట్ అవుతాయి. సో దట్స్ వై దిస్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ వాజ్ మెన్షన్డ్ యాజ్ rotational cleavage. Okay, so here this is what is that types of cleavage మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. holoblastic complete cleavage, meroblastic incomplete cleavage. Okay, so radial and spiral, bilateral, rotational, discoidal, displaced radial, అలా మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లీవేజ్ ప్యాటర్న్స్ మీకు పిక్లో ఉన్నాయి. ఓకే, సో దెన్ మీరోబ్లాస్టిక్ అంటే ఏంటమ్మా, ఇన్కంప్లీట్ క్లీవేజ్ అంటే క్లీవేజ్ మనకి ఏంటంటే ఎగ్ అనేది కంప్లీట్గా క్లీవేజ్ ఫరో అనేది కంప్లీట్ ఎంటైర్ ఎగ్ని 2 halfsగా సపరేట్ చేయదు, బికాస్ ఇట్ హ్యావ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ యోక్, డిపెండ్స్ ఆన్ ద లార్జ్ అమౌంట్ ఆఫ్ యోక్. సో అందులో మనకి కూడా ఏంటి, హియర్ ద బైలాట్రియల్, డిస్కాయిడల్ అండ్ సూపర్స్పిషియల్ అని 3 types ఆఫ్ క్లీవేజెస్ ఉన్నాయి. ఏంటి మీరోబ్లాస్టిక్ ఇన్కంప్లీట్లో కూడా. బైలాటరల్ అంటే నథింగ్ బట్ చికెమ్రియో డెవలప్మెంట్లో మనం అది చూడొచ్చు. ఓకే, సో మనకి జస్ట్ ఫర్రోస్ మాత్రమే ఫామ్ అవుతూ ఉంటాయి. ఒక ఫర్రో 2 halfsగా సపరేట్ కాగానే దాన్ని ఇంకొక ఫర్రో, అలా ఆ క్లీవేజ్ ఫరోస్ అనేవి కంప్లీట్గా ఎగ్ అంతా స్ప్రెడ్ అవ్వవు. ఓన్లీ పర్టికులర్ పాయింట్ దగ్గర మాత్రమే మనకి నెంబర్ ఆఫ్ క్లీవేజ్ ఫరోస్ ఫామ్ అయ్యి న్యూక్లియస్ని
డివైడ్ చేస్తాయి. దెన్ డిస్కాయిడల్ టైప్ ఆఫ్ క్లీవేజ్ ఫరోస్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇవి ఎక్కడ మనం అబ్జర్వ్ చేస్తాం? ఫిషెస్, రెప్టైల్స్, బర్డ్స్లో అబ్జర్వ్ చేస్తాం. డిస్కాయిడల్ అంటే పర్టికులర్గా ఒక ప్లేస్లో, ఓకే, సో నెంబర్ ఆఫ్ సెల్స్ ఫామ్ అవ్వడం, దట్టు యానిమల్ పోల్ సైడ్ న్యూక్లియస్ అనేది నెంబర్ ఆఫ్ డివిజన్స్, ఓకే, అలా నెంబర్ ఆఫ్ న్యూక్లియసెస్ ఫామ్ అయ్యి అది మనకు ఒక డిస్క్ లైక్ స్ట్రక్చర్ లాగా, ఓకే, సో యాక్ పైన నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి ఒక డిస్క్ లైక్ స్ట్రక్చర్ లాగా. సో దట్స్ వై ద టైప్ ఆఫ్ క్లీవేజ్ ప్యాటర్న్ ఈజ్ నోన్ యాజ్ డిస్కాయిడల్ క్లీవేజ్. అండ్ నెక్స్ట్ సూపర్ఫిషియల్ క్లీవేజ్. సో ఇన్సెక్ట్స్లో మనం ఇది అబ్జర్వ్ చేయొచ్చు. సూపర్ఫిషియల్ క్లీవేజ్లో ఫస్ట్ ఏంటంటే న్యూక్లియస్ ఏంటి డివైడ్ అవుతుంది, అంటే సమ్ నెంబర్ ఆఫ్ న్యూక్లియసెస్ ఫామ్ అయిన తర్వాత సో ఈచ్ అండ్ ఎవ్రీ న్యూక్లియస్ చుట్టూ స్మాల్ సైటోప్లాజం అరేంజ్ అయ్యి మనకి నెంబర్ ఆఫ్ సెల్స్ ఫామ్ అవుతాయి. బట్ ఆ సెల్స్ అనేవి ఏంటంటే మనకి ఒక ఏంటి అవుటర్ లేయర్లో అరేంజ్ అయి ఉంటాయి. దట్ ఈస్ ఫార్మేషన్ ఆఫ్ బ్లాస్టులా. ఓకే, సో దట్ ఈస్ సూపర్ఫిషియల్ టైప్ ఆఫ్ క్లీవేజ్, that is meroblastic superficial type of cleavages. Okay Rama, so here the meroblastic discoidal and meroblastic what is that ma, bilateral and meroblastic superficial. Okay, so this is the type of cleavages. Confuse em avakandi Rama, no problem.